ప్లీజ్ సార్, నేను అన్నిటికీ సమాధానం చెప్తా. అన్నిటికీ ఇది నా టైం సార్. ప్లీజ్, క్వశ్చన్ అడిగింది మా వాళ్ళే, క్వశ్చన్ అడిగింది మా వాళ్ళు, మీకు చెప్తున్నాను సార్. అదేవిధంగా అధ్యక్ష, ఎస్సీ అట్రాసిటీ కేసులు నా మీద ఎస్సీ అట్రాసిటీ కేసు పెడితే నేను ఇప్పటికీ కూడా కడప కోర్టుకి నేను మాట్లాడమంటున్నానండి. మీరు కాదు మిస్అండర్స్టాండ్ చేసుకోవాలి. నేను మీ గురించి కాదు, బొత్స గారి గురించి మాట్లాడుతున్నా. మీరు ఏం చెప్పారు? మెంబర్స్ అందరూ మీ వైపు చైర్ వైపు చూడమని మాకు రూలింగ్ పాస్ చేశారు. అదే రూలింగ్ అటు చేయండి. ఆయన ఎందుకు మేడం గారు వైపు చేతి మారుతున్నారు? ఎస్, మీరు ఇట్లా అన్నారు కాదా? వీడియోలు తెప్పించండి, అదేమి చూడండి సార్. ఆయన ఆయన మా వైపు ఆయనకు అవకాశం ఇవ్వలేదు కదండి. మీ వైపు చూడమనండి. మీరు మాకు ఒక రూలింగ్, మాకు ఒక రూలింగ్ ఇస్తే ఆయన నేను అవకాశం ఇవ్వలేదండి. ఆయన సైడ్ కమెంట్స్ పాస్ చేసేవారు కాబట్టి కాదు. ఆయన సభలో ఒక రూలింగ్, ఒక రూలింగ్ ఇవ్వకూడదు అధ్యక్ష. ఇద్దరికి ఒకే రూలింగ్ ఇవ్వాలి అధ్యక్ష. ప్లీజ్, అన్యాయం అధ్యక్ష. ఇవ్వండి అధ్యక్ష, ఏనండి మమ్మల్ని కాపాడాలి అధ్యక్ష. మీరు నేను ఆయనకి ఇవ్వలేదు కదా అవకాశం. ఆయన మీ వైపు చూసి కమెంట్లు ఇవ్వాలండి. కమెంట్లు పాస్ చేస్తున్నారు. ఆయన ఎలా నడుస్తున్నాడో ఏంటో కమెంట్లు పాస్ చేస్తే ఎట్లా అధ్యక్ష? మహిళా హోంమంత్రి గారు చేస్తే ఎట్లా అధ్యక్ష? చెప్పండి. మంత్రి సమాధానం చెప్తున్నప్పుడు అడగడం కూడా కొంచెం పొరపాటే కదా అధ్యక్ష. లోపి గారు కదా, నేను అదే మా లోకేష్ గారు చెప్తున్నారు. దాని గురించి అలా చేయొద్దునా కూడా అధ్యక్ష. నేను అలా అడిగినా కూడా నేను సమాధానం చెప్తున్నాను కదా అధ్యక్ష. దయచేసి ఇప్పుడు దీన్ని కొంచెం వాళ్ళు డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. డైవర్ట్ చేయలేదు ఉద్దేశం, లేకపోతే కామ్గా వినండి. మేము చెప్తున్నాం కదా, ఒకటే చెప్తున్నా అధ్యక్ష. ఈ రోజు అట్రాసిటీ కేసులు అధ్యక్ష, నా మీద కూడా అట్రాసిటీ కేసు అధ్యక్ష. నేను కూడా కడప కోర్టుకి అటెండ్ అయ్యి వచ్చిన సందర్భాన్ని కూడా ఈ రకంగా గుర్తు చేయాలి అధ్యక్ష. ఎస్పెషల్ నేను ఎస్సీ అయ్యి ఉండి ఎస్సీ అట్రాసిటీ కేసు నేను ఫైల్ చేశారు వాళ్ళు. అట్ ద సేమ్ టైం మన అమరావతి రైతులకు సంబంధించి అట్రాసిటీ కేసు, ఎస్సీస్ మీద అట్రాసిటీ కేసులు పెట్టిన సందర్భాలు ఈ రోజుకి కూడా వాళ్ళు కూడా కోర్టులకు వెళ్ళే పరిస్థితి ఈ రోజు కనిపిస్తుంది అధ్యక్ష. సుమారుగా అధ్యక్ష, ఎక్కడైనా ఎక్స్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్టులు, ఇలాంటి అరెస్టులే కాదు అధ్యక్ష. ఎక్కడ పడితే ఎక్కడ ఒక పక్క నుంచి టీచర్స్ మీద అరెస్టులు, అంగన్వాడీ వర్కర్స్ బయటకు వస్తే అరెస్టులు, ఆశా వర్కర్లు బయటకు వస్తే అరెస్టులు, ఆఖరికి ఎక్కడైనా మేము యాజిటేషన్ చేయడానికి మేము ఒక నోటీస్ ఇస్తే దానికి మా ఇంటి దగ్గర హౌస్ అరెస్టులు. ఇలాంటి నేపథ్యంలో అధ్యక్ష చాలా హౌస్ అరెస్టులు జరిగినాయి. చాలా మంది మీద కేసులు పెట్టారు. కొన్ని కేసులు అయితే చాలా మటుకు కేసులు కూడా మా వరకు దృష్టికి వచ్చినాయి అధ్యక్ష. సుమారుగా అంటే మాకు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇలా మా మీద అక్రమ కేసులు పెట్టారు, వీటి మీద చర్యలు తీసుకోండి అని చెప్పి రిప్రజెంటేషన్స్ వచ్చిన కేసులు దగ్గర 3116 కేసులు వచ్చినాయి అధ్యక్ష. ఇంకా చాలా రాని కేసులు చాలా ఉన్నాయి అధ్యక్ష. అండర్ ఇన్వెస్టిగేషన్లోని అదేవిధంగా పెండింగ్ ట్రయల్స్లో కొన్ని ఉన్నాయి. కొన్ని కేసెస్ డిస్పోజ్ చేశాము. ఎస్పెషల్లీ ఇంకా కొన్ని కేసెస్ని కూడా కోర్టులో ఉండడం వల్ల కొన్ని కేసెస్ కూడా ట్రయల్ వెళ్తున్నాయి అధ్యక్ష. ఇందాక గౌరవ ఎమ్మెల్సీ గారు మాట్లాడినప్పుడు అధ్యక్ష, నిజంగా అదొక వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే నేను కూడా ప్రెజెన్స్ డిపార్ట్మెంట్ చూసినాను అధ్యక్ష. ఎక్కడైనా ఏదైనా ప్రెజెన్స్కి వెళ్ళి వాళ్ళ దగ్గర విజిట్ చేయడానికి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న రిమాండ్ ఖైదీలు చాలా మంది బయటకు వచ్చి మా మీద అక్రమంగా ఈ కేసు పెట్టారు, ఈ కేసు పెట్టడం వల్ల మేము ఇన్ని సంవత్సరాలుగా బెయిల్ తీసుకొచ్చుకునే పరిస్థితి లేక మేము చాలా మంది ఇందులో ఉండిపోవాల్సి వస్తుంది అని చెప్పారు. దానికి కూడా ఏం చేయాలనేది ఆల్రెడీ సీఎం గారితో డిస్కస్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దానికి ఒక కార్యాచరణ కూడా ప్రకటిస్తాం. ఎస్పెషల్లీ పాస్పోర్ట్స్ విషయంలోనే, అదేవిధంగా రీసెంట్గా ఇప్పుడు కానిస్టేబుల్ పోస్టులు అవనివ్వండి, టీచర్ పోస్ట్, డిఎస్ఏ పోస్టులు అవనివ్వండి, గవర్నమెంట్ పోస్టులు ఏదైనా వచ్చేటప్పుడు ఇలాగా పొలిటికల్గా పెట్టిన కేసెస్ దృష్ట్యా చాలా మంది విద్యార్థుల మీద కూడా కక్ష సాధింపు చర్యలుగా ఆ రోజు కేసులు పెట్టిన సందర్భాన్ని కూడా గుర్తు చేస్తున్నాను అధ్యక్ష. ఇలా పెట్టిన పాపానికి ఈ రోజుకి కూడా చాలా మందికి వాళ్ళకి ఉద్యోగాలు లేకుండా వాళ్ళు డిస్క్వాలిఫై అయ్యే పరిస్థితులు వచ్చినాయి అధ్యక్ష. ఎస్పెషల్లీ పాస్పోర్ట్లకి సంబంధించి వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మేము కూడా దీని మీద డిస్కస్ చేశాము అధ్యక్ష. పాస్పోర్ట్లకు సంబంధించి ఎవరైనా వెళ్తే ఒక కేసు ఉన్నాయి అనుకుంటే ఆటోమేటిక్గా పాస్పోర్ట్స్ ఆపేసే పరిస్థితి, రిజెక్ట్ చేసే పరిస్థితి వచ్చింది. అంటే జనరల్గా కన్విక్షన్ పడిందా, లేకపోతే వాళ్ళ కోర్టు ట్రయల్లో ఉందా, 41A నోటీస్ పొజిషన్లో ఉందా, ఇన్వెస్టిగేషన్ పొజిషన్లో ఉందా, ఎఫ్ఐఆర్ పొజిషన్లో ఉందా, ఇవన్నీ కూడా మేము ఇందాకే మాట్లాడుకొని పాస్పోర్ట్ ఆఫీసర్ వారికి కూడా హోమ్ డిపార్ట్మెంట్ నుంచి ఒక కమ్యూనికేషన్ లెటర్ కూడా పంపించే ఏర్పాటు చేయబోతున్నాం అధ్యక్ష. ఎందుకంటే చాలా మంది మీద అక్రమ కేసులు బనాయించారు. లాస్ట్ 5 yearsలో వాళ్ళు పడకపోతే ఒక దొంగతనం కేసు పెడితే ఒక ముస్లిం ఫ్యామిలీ మొత్తం కూడా సూసైడ్ చేసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇలాంటివి కేసులు పడి ఉద్యోగాలు రాక ఇప్పటికీ కూడా కుటుంబ సభ్యులు చాలా ఆవేదనతో ఉన్నారు. కాబట్టి మేము ఒక కమ్యూనికేషన్ కూడా ఒకటి ఇచ్చే ప్రపోజల్ కూడా ఉంది అధ్యక్ష.
పాస్పోర్ట్ ఆఫీసర్కి కూడా మేము పెట్టి ఒక కాలమ్ను కూడా ఎక్స్ట్రా పెట్టి ఏ కేసు ఏ పొజిషన్లో ఉంది, ఆ అండర్ ఇన్వెస్టిగేషన్ పొజిషన్లో ఉందా, వాళ్ళకి ఏమైనా అరెస్ట్ చేశారా, లేకపోతే ఎఫ్ఐఆర్ పొజిషన్లో ఉందా, కోర్టులో పెండింగ్ ఉందా, ఇది కూడా ఒక కాలం ఇచ్చి దాని ప్రకారంగా కూడా వాళ్ళు వాల్యూట్ చేసుకోవాల్సిందిగా వాళ్ళు కూడా కోరేదానికి మేము కూడా ఒక లెటర్ కమ్యూనికేట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. ఇందాక మేము మాట్లాడుతుంటే కేసుల గురించి మాట్లాడుతుంటే ఉలికిపాటు ఉంది అధ్యక్ష. నిజంగా మేము పడ్డాము అధ్యక్ష, మేమే కాదు అధ్యక్ష, ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందిలో ఈ కేసులు పడిన సందర్భం ఉంటే ఇంకో విషయం కూడా చెప్పాలి అధ్యక్ష. ఈ సందర్భంగా ఇదే మాట ఒకసారి చంద్రబాబు నాయుడు అంటే ఆ హౌస్ గురించి హౌస్ దగ్గర మాట్లాడకూడదు కాబట్టి ఒప్పుకున్నా. కొన్ని సోషల్ మీడియాలో మాట్లాడేటప్పుడు తెలుగుదేశం ఎన్డీఏ కూటమి సభ్యులలోనే 94% మీద కేసులు ఉన్నాయని సాక్షి పేపర్ ఏదో రాశాడు అధ్యక్ష. మా మీద ఏమి గొడ్డల వేటు మీద పెట్టామని హత్యల కేసులు లేవు అధ్యక్ష, కోడికత్తున్నదని మా మీద అధ్యక్ష కేసులు లేవు అధ్యక్ష, అమ్మ చెల్లి కేసులు పెట్టామని మా మీద కేసులు లేవు అధ్యక్ష. కేవలం మా మీద కేసులు ఏంటంటే రాజకీయ కేసులు. ఒక నువ్వు ఇసుక మాఫియా చేస్తున్నామని మేము రోడ్డు ఎక్కితే కేసులు పెట్టారు, లేదు మైనింగ్ మీద కేసులు పెడితే కేసులు పెట్టారు. నేను ఎవరి పేరు ఎత్తలేదు, నేను కేసుల గురించి మాట్లాడాను. మీరు భుజాలు తడుకుంటే నేనేం చేయాలి, భుజాలు తడుకుంటే నేనేం చేయాలి? ఈ రోజు లీగల్ గా అది కూడా అధ్యక్ష, ఈ కేసులు ఏదైతే ఉన్నాయో ఈ కేసుల్ని తొందరగా వాళ్ళకి ఎలా పరిష్కారం చూపించాలి ఉద్దేశంతో పోలీస్ డిపార్ట్మెంట్ తోని అదేవిధంగా లా డిపార్ట్మెంట్ తోని కూడా ఒక మీటింగ్ కూడా అరేంజ్ చేసుకోవడం జరిగింది అధ్యక్ష. దీని మీద యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఒక మంచి న్యూస్ రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. దానికి హోమ్ డిపార్ట్మెంట్ లా డిపార్ట్మెంట్ రెండు కూడా కోఆర్డినేషన్ తో పనిచేస్తున్నాయి. గవర్నమెంట్ కూడా దీనికి పూర్తి మద్దతు కూడా ఇస్తుంది అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. కూర్చోండి అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష ఒకటి విషయం ఏంటంటే అధ్యక్ష, ఇందాక నాగబాబు కొన్ని కేసెస్ చెప్పారు అధ్యక్ష, గుంటూరులోని కొన్ని కేసెస్ చెప్పారు. అటువంటి స్పెసిఫిక్ కేసెస్ ఏదైనా ఉంటే కనుక దయచేసి మా దృష్టి కనుక తీసుకొస్తే దాని మీద ఇమీడియట్ గా చర్యలు తీసుకొని వాళ్ళకి న్యాయం జరిగేలా చేస్తామని చైర్ ద్వారా సభ్యుడికి చెప్తున్నాను అధ్యక్ష. కూర్చోండి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.